హలో, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంటి అంటే పారిశుద్ధ్య కార్మికుల గురించి మనం మాట్లాడుకుందాం. జీవో నెంబర్ 15 ద్వారా పారిశుద్ధ్య కార్మికుల యొక్క నియామకం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు నియమించబడ్డారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా ఈ కార్మికుల్ని నియమించారు. 2769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2018లో అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి ప్రతి 500 మంది జనాభాకు ఒకరు, 500 నుంచి 1000 జనాభాకు ఇద్దరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 51,308 మంది కార్మికుల నియామకం జరిగింది. వారు పారిశుద్ధ్య కార్మికులుగా, ట్రాక్టర్ డ్రైవర్లు, కారోబార్లు, ఎలక్ట్రీషియన్లు, పంపు డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో వీరికి నెల జీతం 2,000గా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరంలో 8,500కు పెంచింది. మే నెల నుంచి మరో ₹1,000 అంటే 9,500 చెల్లిస్తూ ఉంది. కార్మికుల జీతాలను పంచాయతీలే భరిస్తున్నాయి. వాటికి సరైన ఆదాయం లేకపోవడం, వనరుల కొరత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో గ్రాంట్లు విడుదల కాకపోవడంతో సమస్యగా ఉంది. ఒక్కోసారి 4 నుంచి 6 నెలల దాకా జీతాలు చెల్లించడం లేదు. పని భారం ఎక్కువగా ఉన్నందున తమను క్రమబద్ధీకరించి పట్టణాలు, నగరాల్లో మాదిరి వేతనాలను పెంచాలని కోరుతూ కార్మికులు ఏటా ఆందోళన చేస్తూ ఉన్నారు. జూన్లో సమ్మె నోటీస్ ఇచ్చి వారు సమ్మెలు కూడా అంటే వివిధ రకాల నిరసనలు కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. కానీ వారి జీవితాల్లో ఎటువంటి మార్పు రావడం లేదు. మురుగు కాలువల్లో పూడిక, వీధుల్లో పెరిగిపోయిన చెత్తను తొలగించడం, ట్రాక్టర్లు నడపటం, ట్రాక్టర్ ద్వారా చెత్తను తరలించడం, నర్సరీలను నిర్వహణ కూడా వీరే చూసుకుంటున్నారు. వీధి దీపాల నిర్వహణ వీరే చూసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి పనులను వీరు చేస్తూ ఉన్నారు. నిజంగా వీరి పనికి తగినటువంటి వేతనం చెల్లించాల్సిన అవసరత ఎంతైనా ప్రభుత్వం మీద. కార్మికులు చేస్తున్నటువంటి పనిని మనం వెలకట్టలేనిది. ఎందుకంటే మన ఇంట్లో ఒక వారం పాటు ఓడ్చకుండా ఉంటే, తొడవకుండా ఉంటే ఎంత చెత్త పేరుకుపోతుంది. అదే గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని వాళ్ళు భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క డ్రైనేజీని ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా ఉండేటట్లు చూస్తున్నారు. ఏ వీధిలో నీళ్లు రాకపోయినా గ్రామ పంచాయతీ కార్మికులకే పిలుస్తూ ఉంటారు. ఎక్కడ పైపు పగిలినా వాళ్ళే ముందుండి ఆ పైపులను అన్నిటిని సవరించి ప్రతి ఇంటికి నీళ్లు అందేటట్టుగా చూస్తారు. మరి గ్రామ పంచాయతీ కార్మికులైనటువంటి ఎలక్ట్రీషియన్ కూడా ఎప్పటికప్పుడు వీధి దీపాలని మరమ్మతులు చేయటం, ఏ వీధిలో ఏ లైట్ వెలగకపోయినా, ఎక్కడ విద్యుత్ సమస్య ఉన్నా ఆ ఎలక్ట్రీషియనే తన భుజాల మీద వేసుకొని పనిచేస్తూ ఉంటాడు. ఎక్కడ నీళ్ళ పైపు పగిలిపోయినా ఈ కార్మికులు సమిష్టిగా ఆ గుంటలు తవ్వి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయినటువంటి పైపుని మరమ్మతులు చేసి సక్రమంగా నీళ్లు పాస్ అయ్యేటట్టు చేస్తారు. ఏ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎక్కడైనా మోటార్ కాలిపోతే ఈ కార్మికులే సమిష్టిగా దాన్ని పైకి తీసి దాన్ని రిపేర్ చేసి ఈ విధంగా పంచాయతీ కార్యదర్శి గారి సహాయ సూచనలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామంలో మరి ప్రతిరోజు ఎప్పటికప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ కూడా ఈ గ్రామ పంచాయతీ కార్మికుల్లో ఒకళ్ళు. ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తూ దాన్ని డంపింగ్ యార్డ్కి తరలిస్తూ పారిశుద్ధ్యాన్ని వీళ్ళు పెంపొందిస్తూ ఉన్నారు. ఎక్కడైనా నీళ్ళు ఆగిపోతే, మన సింకులో ఉన్న నీళ్ళు ఆగిపోతేనే ఆ వాసన మనం భరించలేము. మరి ఎప్పటికప్పుడు వీళ్ళు సక్రమంగా పారిశుద్ధ్యాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టే పల్లెలు ఇంత పరిశుద్ధంగా, ఇంత స్వచ్ఛంగా గ్రామాలు వెళ్ళి విరుస్తూ ఉన్నాయి. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే పల్లెల యొక్క స్వచ్ఛతను వీరు భుజాల మీద వేసుకొని పనిచేస్తూ ఉన్నారు. మరి పల్లెల్లో ఎక్కడైనా మరి వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు కలిగినప్పుడు వీళ్ళు ముందు వరుసలో ఉంటూ ఉన్నారు. ఇంకా ప్రతి సమయంలో, ఎన్నికల సమయంలో సహాయ సహకారాలు అందించే వ్యక్తులుగా ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా వీరు ముందుండి ఆ పనుల్లో కూడా వీళ్ళు వాడబడుతూ ఉన్నారు. మరి ఇలాంటి కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రస్తుతం వీరు తీసుకున్నటువంటి జీతం
మరి వీరి యొక్క పోషణకు, కుటుంబ పోషణకు ఈ రోజుల్లో సరిపోదు. కాబట్టి మరి వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, మరి సమాన పనికి సమాన వేతనం, తర్వాత ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, ఇవన్నీ కూడా వీళ్ళకి కల్పించాల్సిన అవసరత ఉంది. వీరిని ప్రభుత్వం శాఖలో విలీనం చేసుకొని వీరి కూడా ఉద్యోగాలు కూడా రెగ్యులరైజ్ చేయడానికి కూడా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మరి వీళ్ళు చేస్తున్నట్టు పనిని మనం డబ్బులతో కూడా వెలకట్టలేము. అంత పనిని ఎవరు చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా వీరు ఉద్యోగాలు క్రమబద్ధీకరించి వీరి జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపాలి. వీరికి ఉద్యోగ భద్రతను కల్పించాలి. సకాలంలో వేతనాలు అందాలి. వీరి యొక్క మరి హెల్త్ కార్డులు కూడా అందాలి. ప్రస్తుత నిత్యావసరాలకు అనుగుణంగా వీరి యొక్క జీవితాలు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వీళ్ళు చేస్తున్నటువంటి ఆ పారిశుద్ధ్యం అనేది ఎంత కీలకమైందో మనందరికీ తెలుసు. వీళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, కానీ వీరి జీవితాల్లో ఎటువంటి మార్పు లేదు. ఇకనైనా మరి గొప్ప మేలు వీళ్ళ జీవితాల్లో జరగాలని కోరుకుంటూ, ఆశిస్తూ, మరి ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.